దేవుడు తన పిల్లలుగా, క్రైస్తవులుగా ఈ భూమి మీద బ్రతుకుతున్న వారి పిల్లలలో ఆయన చూడాలనుకున్న, ఆయన కోరుకుంటాను ఇష్టపడుతున్న ఒక గుణం గురించి ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఏంటి ఆ గుణం అంటే కనికరము. ఏంటంటే కనికరం అనే ఈ గుణం గురించి దేవుడు తన గ్రంథంలో ఏమి నేర్పించాలనుకుంటున్నాడు, ఏమి తెలియజేయాలనుకుంటున్నాడు, ఆయన ఈ కనికరం గురించి ఈ జీవగ్రంథంలో ఏమి రాసిపెట్టాడు అనే విషయాలకు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని అందరూ కూడా చూడగలిగితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన బోధలో కొండ మీద ప్రసంగం అంటారు దీన్ని. ఈ ప్రసంగంలో ధన్యతలు అనే ఒక అద్భుతమైన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఆ ధన్యతలలో ఒక గుణం గురించి ఇక్కడ 7వ వచనంలో చెబుతూ, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అనేక దీని గురించే మనం మాట్లాడుకునేది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మరలా కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అసలు కనికరం అంటే ఏంటి అని ఆలోచిస్తే, దీంట్లో తెలుగులో మనకి కొన్ని 4 అర్థాలు చెప్పారు. ఏంటంటే దయ, జాలి, కరుణ, సానుభూతి. ఏంటి మరలా దయ, జాలి, కరుణ, సానుభూతి అని ఒక 4 విషయాలు నేను రాసుకున్నాను. కనికరము అనగానే ఇవన్నీ వస్తాయి అన్నమాట. దాంట్లో దయ అనేది, జాలి అనేది, కరుణ అనేది, సానుభూతి అనేది. మరలా ఈ 4గిట్లో 4 అర్థాలు ఉన్నాయి. మరలా దయ అనగానేమే ఇతరుల పట్ల చూపించే మంచితనం దయ అంటారు. గమనించండి, కనికరం అనే ఒక పదములో ఈ నానార్థాల్లో చూస్తే దయ అనేది ఏంటంటే ఇతరుల పట్ల చూపించే మంచితనం. జాలి అంటే ఇతరుల కష్టాలను చూచి బాధపడటం జాలి. కరుణ అంటే బాధలలో ఉన్న వారి పట్ల చూపించే ప్రేమ, ఆదరణ, దాని ఏమన్నారు కరుణ. సానుభూతి అంటే ఇతరులు బాధలను అర్థం చేసుకుని వారితో మనం కూడా కలవడం, మమేకం అవటాన్ని సానుభూతి. ఈరోజు మీ వీటి గురించి నేను చెప్తాను కనుక కొంచెం జాగ్రత్తగా గమనించండి. కనికరం అనగా దయ, జాలి, కరుణ, సానుభూతి. దేవుడు ఏమన్నాడు అక్కడ? యేసుప్రభువారు కనికరము గలవారు. ఎవరంటండి? కనికరము గలవారు. వారు ఏం పొందుతారు? కనికరాన్ని పొందుతారు. ఒకవేళ కనికరం లేదనుకోండి, ఈరోజు ఈ కనికరం గురించి 3 నేను రాసుకున్నాను, కానీ 2 చెప్తాను. 3వ దాని గురించి తర్వాత ఎప్పుడైనా మనం ధ్యానించుకుందాం. 2వదిగా యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక, మొదటిదేమో కనికరము గలవారు కనికరం పొందుదురు. 2వది చూస్తే ఇదే కనికరం గురించి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. కనికరము చూపనివాడు. చూడండి జాగ్రత్తగా, ఇందాకేమో కనికరము గలవాడు, ఇక్కడ కనికరము చూపనివాడు. కనికరము లేని తీర్పు పొందును. ఇది అంటే ఇది 2వది. 3వది ఏంటంటే కింద ఉంది, కనికరము తీర్పును మించి అతిశయపడు. దీని గురించి ఈరోజు మీరు మాట్లాడండి, కానీ ఈ 2 విషయాల గురించి మాట్లాడదు. ఏంటది? కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము చూపని వారు, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును అని జాగ్రత్తగా గమనించండి. అంటే దేవుడు కనికరం గురించి చెబుతూ, ఈ కనికరం అంటే నాయన అంటే దయ, జాలి, కరుణ, సానుభూతి. ఎవరైతే దయ, జాలి, కరుణ, సానుభూతి కలిగి ఈ భూమి మీద బతుకుతారో వారికి దేవుడు ఏం చేస్తాడు? మరలా దయ, జాలి, కరుణ, సానుభూతి చూపిస్తాం. అంతే కదా? కనికరమ గలవారు ధన్యులు, వారు
కనికరం పొందుదురు. ఇప్పుడు కనికరం అంటే దయ, జాలి, కరుణ, సానుభూతి లేని వారికి ఏం కొడుతుంది? కనికరము లేని తీర్పు. అంటే ఏ మాత్రం దయ ఉండదు, ఏ మాత్రం జాలి ఉండదు, ఏ మాత్రం కరుణ ఉండదు, ఏ మాత్రం సానుభూతి లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? తీర్పులోని. గమనించారు రెండు? ఈ రెండు మనసులో పెట్టుకుని ఆలోచిద్దాం. బైబిల్లో దేవుడు చెప్తున్నాడు కదండి, అంటే ఈ కనికరం అనేది ఎంత గొప్పదో, ఆ కనికరం లేకపోతే ఎంత ప్రమాదమైనదో కొంతమంది భక్తుల జీవితాలను ఈరోజు దేవుని వాక్యాల నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, యేసుప్రభువు వారు చెప్పారు, మహనీయుడు, కనికరము గలవారు ధన్యులు. యేసుప్రభువు వారు మరొక మాట పాత నిబంధనలో వచ్చినాను చూపిస్తూ ఒకసారి మీరు ఆ మాట చూస్తే, కనికరము గురించి 9వ అధ్యాయం మత్తయి సువార్త చెబుతూ 9వ అధ్యాయం 12వ వచనం, అది కాదండి 13వ వచనములో 3వ లైన్, గనుక కనికరమనే కోరుచున్నాను కానీ నేను బలిని కోరనని హోషియా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనములో దేవుడు చెప్పిన మాటను ప్రభువారు గుర్తు చేస్తూ, నేను కనికరమనే కోరుచున్నాను. ఏం చెబుతున్నాడంటే దేవుడు, నాకు కనికరం అంటే చాలా ఇష్టం, నాకు బలి కాదు, కనికరంగా బ్రతికేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే కనికరం అంటే దయ, జాలి, కరుణ, సానుభూతి కలిగి ఎవరైతే దేవుడిచ్చిన జీవితకాలంలో బ్రతుకుతారో అదే నేను కోరుకుంటున్నాను. ఏంటి, కనికరం లేకుండా మీరు 100 మేకలు ఇచ్చేసిన, 100 పొట్టేళ్ళు ఇచ్చేసిన, 100 కోళ్ళు ఇచ్చేసిన నాకొద్దు. నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను. ఇంకా అద్భుతమైన మాట చెప్పమంటారా? చూడండి, దేవుడు మీకా గ్రంథము 6వ అధ్యాయంలో ఆయనకు ఇష్టపడుతుంది, కోరుకుంటున్నది కూడా ఎంత అద్భుతమైనదో ఒకసారి మరో చూస్తే, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని అందరూ చూడగలిగితే, అందరూ కూడా తీసుకోండి. మనుష్యుడా, ఏమి ఉత్తమమో అది మీకు, ఏది ఉత్తమమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది గొప్పదో అది మీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునేటయు, చూడండి, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటే కదా. చూడమాట, ఇంతే కదా నిన్ను దేవుడు అడుగుచున్నాడు. ఏమడిగాడండి? నాయన ఒక 100 గుడ్లు తీసుకురాయన నా సన్నిధికి, నాయన 10 మేకలు తీసుకురా, నాయన 100 లీటర్ల పాలు తీసుకురా నాయన అడిగాడా? అక్కడ మీరు చదువుతున్న మాటలో హోషియా భక్తుడి ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట, ఇంతే కదా మిమ్మల్ని అడుగుతుంది. ఏంటి ఇంత సింపుల్గా అడుగుతుంది? ఏంటంటే ఆయన బలిని కాదు అడుగుతుంది. ఏంటది? ఇంతే కదా, ఇంతే. అలా కనికరము కలిగి బ్రతికితే వారు ఏం పడతారంట? కనికరింపబడతారు. ఇదే కదా అడుగుతుంది మిమ్మల్ని. దేవుడు ఏమడుగుతున్నాడు మిమ్మల్ని? మీ ఆస్తిపాస్తులు, మీ బంగారం, మీ వెండి, మీ పొలాలు, మీ పంట ఏమని అడుగుతున్నాడు ఆయన? లేదే. ఎలా బ్రతుకుతున్నాడు? దీన న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటే. ఇంతే కదా, ఇదే నేను అడిగింది మిమ్మల్ని. నేనేం పెద్ద పెద్ద భారాలు అడగలేదు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. ఇంతే కదా దేవుడు మిమ్మల్ని అడుగుచున్నది, ఇంతే. గనుక చాలా చిన్నది, మనం చేయగలిగినది, మన చేతనైనది ఇంతే. దేవుడు భారముగా, నైనా అక్కడ విజయవాడలో పెద్ద కొండ ఉందా, కొండ తీసుకొచ్చేసి సముద్రంలో పడేసేయండి నాయన, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడా? అలా మనం వల్ల అవుతుందా? ఏంటి, మీకేమైనా భారమైనది ఎట్టాడైనా, మనకేమైనా భారం మోపాడైనా? ఇంతే. అంటే మనము చేయగలిగినది, మనకు చేతనైనది, మనం చేయగల సమర్థత ఉన్నది దేవుడు చెప్తున్నాడు. అలాగ దేవుడు చెప్పిన ఈ మాటకి కనికరాన్ని కోరుచున్న దేవుడు, ఆ కనికరం కలిగిన బ్రతుకులు ఏ విధంగా కనికరాన్ని పొందుకున్నారో మొదటిగా కనికరము గలవారి గురించి దేని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము
యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని చూడగలిగితే, సహించిన వారిని ధన్యులనుకునుచున్నాము కదా. చూడండి, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. చూడండి, ఇక్కడ భక్తుడైన యాకోబు గారు ఒక భక్తుడు గురించి ఒక చెప్తున్న మాట, యోబు యొక్క సహనమును గురించి మీరు విన్నారు కదా. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకున్నారు. ఏం కలిగి ఉన్నాడంట ఆయన? కనికరం కలిగి ఉన్నాడంట. ఎవరు? యోబు గారు కనికరం గలవాడండి అని యాకోబు గారు చెప్తున్నారు. ఎప్పుడో ఈయనకి చాలా సంవత్సరాల క్రితం తర్వాత. యోబు గారు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? చాలా కనికరము కలిగిన వాడైనా. ఏం చేసేవాడు ఈయన కనికరము? ఈయన జీవితంలో చూస్తే చూడండి, ఆయన కనికరం గురించి మనం ఆలోచిస్తే ప్రియ దేవుని వల్లరా, 29వ అధ్యాయం యోబు గ్రంథము చూడండి. ఆయన ఎంతో కనికరం గలవాడని చెప్తున్నాడు కదా యాకోబు గారు. ఎంత కనికరం గలవాడో ఒకసారి మనం ఈ జీవితం గురించి ఆలోచిస్తే, యోబు గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం నుంచి అందరూ కూడా చూడగలిగితే, అందరూ తీసుకోండి. ముందు యోబు గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం నుంచి చూస్తే, ఏలయనగా నే మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. చూడండి, ఇందాక మనం చదువుకున్న దయ, కనికరం అంటే ఏంటి? దయ, జాలి, కరుణ, సానుభూతి. ఈ వస్తాయి చూడండి, ఆ పద్ధతులు ఎక్కడికి వస్తాయి. నేను చెప్పాను దయ అంటే ఏంటని, ఇతరుల పట్ల చూపించే మంచితనం. చూడండి, మరలా చెప్తున్నా, దయ అంటే ఇతరుల పట్ల చూపించే మంచితనం. జాలి అంటే ఇతరుల కష్టాలను చూచి బాధపడటం. కరుణ అంటే బాధల్లో ఏంటి వారి పట్ల చూపించే ప్రేమ, ఆదరణ కరుణ అంటే. సానుభూతి అంటే వారి బాధను మనం అర్థం చేసుకుని వారికి సహాయం చేయటం. వారి బాధను మనం చూసి ఏం చేయండి? సహాయం చేయటం. ఈ విషయాలు ఇక్కడ యోబు గారిని గురించి యాకోబు గారు చెప్తున్న మాటలు మనం చూస్తే, ఆయన ఎంతో కనికరము గలవాడు. ఎంత కనికరం గలవాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు ఆయన 12వ వచనంలో, మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. నేనేం చేశాను? కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్న నేను ఏం చేసింది తెలుసా? నాకున్న ఐశ్వర్యాన్ని బట్టి, ధనాన్ని బట్టి, గొప్పతనాన్ని బట్టి నేను దాచుకుని ఇతరులకి పంచేయకుండా లేనివాడిని కాదు నేను, సహాయం చేయలేకుండా చేసేవాడిని కాదు నేను ఎవరైతే దీనులుగా, దరిద్రులుగా, కష్టాల్లో, బాధల్లో ఉంటారో వారిని ఏం చేస్తాను? నేను వారిని విడిపించి తిని. నశించుటకు సిద్ధమై ఉన్న వారి విధవరాండ హృదయమును. చూడండి, రెండో మాట, విధవరాని హృదయమును. ఎవరైతే భర్తలు లేక, ఆదరణ లేక, యజమానుడు లేక బాధపడుతున్నారో వాళ్ళని నేను ఏం చేసినా తెలుసా? వారికి నేను సహాయం దయచేసాను. మీకు ఎంతకాలం అంటే కేఏ పాల్ గారు తెలుసు కదండి. అంటే సుమారుగా 15 సంవత్సరాల పైన ఉంటుంది. ఆయనండి ప్రత్యేకంగా అమెరికాలో చాలా ధనవంతుడు ఉన్నప్పుడు ఏం చేశాడు తెలిసింది? ఆయన విధవరాండ్రికి 500 ఇచ్చాడు ఆ రోజులు, 15 సంవత్సరాల క్రితమే. మన ఏరియా వచ్చలేదు కానీ చాలా ఏరియాలో ఆయన ఏం చేసేవాడు తెలుసా? విధవరాండ్రికి ఎంత ఇచ్చేవాడు తెలుసా? ఆయన 500 అంటే ఎంత కష్టం, ఎంత ఎక్కువ తెలుసు అప్పుడు, 15 సంవత్సరాల పైన ఇంకా కొన్ని కోట్లు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఆధారం లేదు, యజమానుడే లేదు. ఇక్కడ యోబు గారు కూడా ఏం చేస్తారంటే, ఆయన విధవరాండ్రను హృదయములను, అంటే తిండి లేక బాధపడతారు, పని లేక బాధపడతారు, యజమానులు లేని బాధ ఎటు ఉంటుందని నేను వాళ్ళని ఏం సంతోషపెట్టి సంతోషపెడతామంటే, వాళ్ళ కష్టాల్లో, వారి బాధలు, వారి సమస్యలలో ఏం చేయాలి? సహాయం చేసేవాడు అన్నమాట ఈయన. అంత మాత్రమే కాదు, 15వ వచనం, గుడ్డి వారికి నేను కన్నునైతిని, కుంటి వారికి పాదమునైతిని. చూడండి ఎలా ఉందో చూడండి, మాట చూడండి, ఏమంటున్నాడు తెలుసా? గుడ్డు వారికి నేను ఏమయ్యాను? కన్నుగా. అంటే ఒక కన్ను లేని వారికి, అయితే నిజంగా కన్ను కాదు, అంటే ఆశ్రయం లేని వారికి, పని చేత చేసుకోలేని వారికి నేను ఒక కన్నుగా, వారికి మార్గం చూపించారు, ఒక చూపు దయచేసేవాడుగా ఉన్నాను. నడవలేని పరిస్థితి, లేవలేని పరిస్థితులు ఉంటారే, వాళ్ళకి నేను వారిని నడిపించేవాడుగా నేను ఏం చేసి తెలుసా? వాడిని పోషించేవాడిని. చూడండి ఎంత చక్కగా వాడుతున్నాడు చూడండి పదజాలం. ఎవరు మాట్లాడుతున్నారు తెలిసింది? యోబు గారు తన జీవితంలో ఆయన దేవుడు చెప్పిన కనికరామని తన జీవితాల్లో ఎలా నెరవేర్చాడో చెప్తున్నాడు.
గురుడ్డి వారికి నేను కన్నునైతిని, కుంటి వారికి పాదమనైతిని, దరిద్రులకు తండ్రిగా నుంటిని. దరిద్రులకు తండ్రి లేని వారికి నేను ఎలా ఉన్నాను తెలుసా? తండ్రిగా నుంటిని. ఇంకా ఎరగని వారిని వ్యాజ్యములు నేను శ్రద్ధగా ఒక నాకు తెలియకపోయినా వారి కష్టంలో ఉన్న బాధలో ఉన్న వారికి నేను ఏం చేసి తెలుసా? వారి వ్యాజ్యములు అంటే వారికి వచ్చే సమస్యలు నేను ఏం చేసి తెలుసా? నిష్పక్షపాతంగా నేను విచారించి వారికి న్యాయం చేసేవాడిని. నాకు తెలియదు, వాళ్ళు ఎరగని వారు, నాకు తెలియని వారు కూడా నేనేం చేసేవారిని వారి వ్యాజ్యాలను కూడా. అంటే సానుభూతి ఏం చేసేవాడు ఈయన? అయ్యో వీరికి ఎవరో లేరు కానీ మనకెందుకులా నిలిపోయే రకం కాదు. వారికి ఏం చేసేవాడంటే మహనీయుడు, నేను విచారించి తిని దుర్మార్గుల దవడ పండ్లను, అంటే వారికి ఎవరైతే హాని చేసేవారు, నష్టం చేసేవారు వాళ్ళు మాత్రం నేను తొలగించేసేవాడిని, మన్ని పొమ్మనేవాడిని. కనుక యోబు గారు గురించి యాకోబు గారు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? ఆయన ఎంతో జాలియు కనికరమ గలవాడు. ఏం పొందుతారు ఇప్పుడు? అదే మరి నెక్స్ట్ అదే కాలం ఏం పొందుతాడు ఇప్పుడు? కనికరమ గలవారు ధన్యులు, వారు ఏం పొందుతారు? మరి చాలా కష్టం వచ్చేసింది, చాలా శ్రమ వచ్చేసింది, చాలా వ్యాధిని వచ్చేసింది, రోగం వచ్చేసింది. మరి ఇదేంటి కనికరమ గలవారు కనికరం పొందతలు గల? మరి ఇంటి పరిస్థితి వచ్చేసింది ఏంటి ఆయనకి? ఆలోచించారా? అది రావటానికి కారణము అండి సాతాను యొక్క ప్రేరేపణ. కానీ దేవుడు ఏమన్నాడు? కనికరమ గలవారు కంపల్సరిగా కనికరం పొందుతారు అన్న మాట ప్రకారంగా దేవుడు చూడండి ఆయన జీవితాల్లో చేసిన కనికరం గురించి మనం ఆలోచిస్తుంటే మరలా అది యోబు గ్రంథము 42వ అధ్యాయము ఆయన స్థితి చూడండి. కనికరమ గలవారి పట్ల కనికరము చూపించిన మహనీయుడి జీవితము, ఎన్ని శ్రమలు, శోధనలు, వ్యాధి బాధలు, కష్టము, దుఃఖము, కన్నీరు, పరిస్థితులు తారుమారిపోయిన దేవుడు ఎలా కనికరము చూపించాడో చూడండి. 42వ అధ్యాయము యోబు గ్రంథము 42వ అధ్యాయము 12-13 వచనాలు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే, మొదట ఉన్న ఆస్తి కంటే, మొదట ఉన్న సంపద కంటే, మొదటి ఆశీర్వాదము కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటులు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడగాడిదలు కలిగెను. చూడండి 10వ వచనం కూడా. 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు చూడండి మరలా, యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసి, చూడమాట, అతనికి మరలా దయచేసాను, మరలా దయచేసాను. ఆ మాట మరలా చెప్తున్నాను మీకు, మరలా దయచేసాను. ఎందుకు? కనికరం గలవాడు, ఎంతో కనికరం గలవాడు. గనుక దేవుడు చెప్పాడు, కనికరం గలవారిని దేవుడు ఎప్పుడు కూడా కనికరం పొందుతారు. కానీ ఆ బాధల్లో కూడా, ఆ శ్రమల్లో కూడా దేవుణ్ణి దూషించకూడదు. అది ఇప్పుడు కనికరం గలవాడే, కనికరం గల జీవిస్తున్నాడే, కానీ మధ్యలో దేవుణ్ణి వదిలేసాడా మళ్ళీ అబ్బాయిపోతారు. కానీ ఇక్కడ యోబు గారు ఆ పరిస్థితుల్లో భార్య వచ్చి దూషిస్తున్నా, స్నేహితులు వచ్చి దూషిస్తున్నా, ఎన్ని సూటుపోటు మాటలు మాట్లాడుతున్నా ప్రియ దేవుని వర్లరా, అతడు భక్తులో ఏ మాత్రం తొలగిపోలేదు. అందుకే అక్కడ అంటున్నాడు, ఈ దేవుడు యెహోవా యోబు గారికి మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికం. ఇప్పుడు మరీ అధికం మనం పొందాలంటే ఏం చేయాలి? మనం చాలా సహాయం చేసాం, చాలా మేలు చేసాం, ఉపకారం చేసాం, కష్టాలు వచ్చేసినాయి, శ్రమలు వచ్చేసినాయి. అయ్యో నేను ఎంత కనికరం కలవాడిని బ్రతికాను, ఇంత జాలిగా బ్రతికాను, దయ బ్రతికాను, కరుణకల బ్రతికాను, సానుభూతి చూపించాను, ప్రభు నాకు ఈ కష్టాలు ఏంటని దేవుణ్ణి దూషించావా? నీ కనికరం ఉండదు. మరి ఏం చేయాలి? ఆ పరిస్థితుల్లో ఎంతో సహనము ఉండాలి. ఏముండాలి? అప్పుడు దేవుడు కంపల్సరిగా ఆయన చెప్పాడు, ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానాలు అవి, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. ఆలోచించారా? ఎంత మొదట దానికంటే అధికముగా దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఆశీర్వదించాడు. అంటే దేవుని యొక్క ఫలాన్ని పొందుకోవాలనుకున్నప్పుడు, ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ప్రేమ దేవుని వల్ల మన కనికరం కలిగి జీవిస్తున్నా, శ్రమలు వచ్చిన ఆ శ్రమల్లో, ఆ బాధల్లో దేవుని యొద్ద భయభక్తులు కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటే దేవుడు మొదటి దానికంటే అధికం.
మనం పొందుకోవట్లేదంటే మనము ఈ శ్రమల్లో, ఈ బాధల్లో, కష్టాల్లో మన భక్తిని, మన విశ్వాసాన్ని కోల్పోయేమేమో, అందుకే ఇవ్వటం లేదు. చెప్పాను కదా, చాలా సందర్భాలు మీకు చెప్తాం. దేవుడు ఆశీర్వాదిద్దామని వచ్చేటప్పటికి ఏంటి, మన దగ్గర ఆశీర్వాదం పొందుకునే యోగ్యత లేదనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఎవడో పట్టుకుపోతాడు. అయ్యా పలానా దిక్కు నుండి ₹1,00,000 నీకు ఇస్తానన్నాడు. ఈయనకేదో బస్సు దొరక్కో సంథింగ్ అది అయింది. 10 గంటల దాకా చూశాడు, 11 దాకా, 12 దాకా చూశాడు, 1 గంట దాకా చూశారు, రావట్లేదు, వెళ్ళిపోయిన తర్వాత 1 గంట తర్వాత వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? అక్కడ ఇట్టి వెళ్ళిపోతాడు ₹1,00,000 కదా. ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఎందుకని? అయ్యో పాపం మనోడు చాలా అర్జెంట్ అవసరం అతనికి, కానీ నాకు ఇక్కడ ఏమైంది, లేట్ అయిపోయింది, బస్సు సంథింగ్ లేట్ అయిపోయింది. తీరా అలాగైనా లేట్ అయినా వెళ్ళాడు, కానీ అక్కడ ఎవరు లేరు, తీసుకునివాడు వెళ్ళిపోడు, లేట్ అయిపోయింది వత్తలాడని. అవసరం ఉన్నప్పుడు సాయంకాలం వరకు కూడా చూడాలి. బైబిల్లో మీకు ఆ వచనాలు చూపించు. కానీ మనకి కావాలనుకున్నది దేవుడు ఎలా తెలుసా? విసుకక ఎలా అడగమన్నాడు? విసుకుపోకూడదు, అలసిపోకూడదు, మాటికి అడగాలంట. వాళ్ళు ఒకవేళ ఇవ్వలేని వాళ్ళు కూడా ఇచ్చేటట్లుగా మనం అడగాలి. ఎలాగా? బ్రతిమలాడి, దెబ్బలాడి కాదు, ఇవ్వే అదే నీకే డబ్బు ఉన్నట్టు అనకూడదు, మనం వాళ్ళు బ్రతిమలాడాలి. అందుకే ఒక ఉపమానాన్ని ప్రభువారు చెప్పాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక విధవరాలు మాటికి అన్యాయస్తుడు న్యాయమే తీర్చడంట, అతని పేరే అన్యాయస్తుడంట. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక విధవరాలు న్యాయం కోసం వెళ్ళింది. ఎవరి దగ్గరికి? అన్యాయస్తుడి దగ్గరికి. వీడు ఎవరికి న్యాయం తీర్చడు. ఈమె ఏం చేసింది తెలుసా? అమ్మా రేపొద్దున వచ్చే అన్నాడంతే, వెళ్ళిపోయింది. రేపొద్దున్న వచ్చేసావా? 2 రోజుల తర్వాతరా. 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది. అమ్మ 6 రోజుల తర్వాత అయ్యా, మళ్ళీ 6 రోజులు. అమ్మ ఈ 10 రోజుల తర్వాత 10 రోజులు. అమ్మ బాబోయ్ నమస్కారం. వెంటనే ఈమె కేసు ఏంటి ఈమెకి ఏం కావాలి, వెంటనే న్యాయం తీర్చండి అన్నాడు. దేవుడిని ఆ ఉపమానించి చెప్పాడంటే మనము కూడా ఫలము పొందుకునేంత వరకు ప్రభుని మనం ఏం చేయాలంట? అడగాలి. అదే చెప్తున్నాడు. అలా అడిగితే మనం ఏం చేస్తాడు? మనం కనికరం చూపించిన కనికరానికి మనం ఏం పొందుకుంటాం? మళ్ళా కనికరం పొందుకుంటాం, ఆశీర్వాదం పొందుకుంటాం, దీవెన పొందుకుంటాం. మరొక వ్యక్తిని మనం చూస్తుంటే సమూయేలు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తే, ఇక్కడ మరొక వ్యక్తికి దేవుడు చూడండి అతను చూపించిన కనికరము, దేవుడు ఎటువంటి కనికరాన్ని ఆయనకి చూపించాడో మనం ఆలోచిస్తే 19వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము. గత వారంలో ఈయన గురించి మనం మాట్లాడుకున్నాం. మొదటి వచనం, అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడైంది, దావీదుతో ఇట్లా నేను. ఇక్కడ మీకు మరొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఎవరు తెలుసు? ఆయన యోనాతాను. ఎవరైనా? యోనాతాను తండ్రి గారు సౌలు దావీదుని చంపేయాలని కొడుక్కే చెప్తున్నాడు. కానీ నేను ఎంత జాలి గలవాడు, దయ గలవాడంటే, ఎంత కనికరం గలవాడంటే, అయ్యో మనకి కష్టాల్లో, యుద్ధాల్లో మనం ఓడిపోతున్నప్పుడు, సహాయం లేనప్పుడు సహాయం చేశాడని తండ్రి గారు చంపేయమన్నా, చూడండి కన్న తండ్రి చంపేయమన్నా యోనాతాను దావీదును చంపకుండా కాపాడుకుంటూ వచ్చాడండి. ఎంత కనికరం చూడండి. ఇంకా తండ్రి చంపేయి, అతను చచ్చిపోతే నువ్వు రాజు అవుతావు, నెక్స్ట్ రాజు నువ్వే, అతను బ్రతుకుంటే నువ్వు అవ్వన్నా, నాకు రాజ్యం కాదు, కావాల్సింది ఏంటి? ఆపదల్లో, కష్టాల్లో రాజ్యాన్ని, పరువును బ్రతికించాడే ఈ దావీదు కావాలని తండ్రి చంపేయాలనుకున్నా అండి. ఏం చేశాడు తెలుసా? ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన ఏం చేశాడు? ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఇదిగో మా నాన్నగారిని చంపేయాలనుకుంటున్నాడు దావీదు, కానీ మా నాన్న అనుకున్నట్టుగా జరగదు, నువ్వు చావవు. చూడండి ఆ మాట మీరు చూస్తుంటే, నీవు చావవు దావీదు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు ఎంతో ఉపకారం, ఎంతో మేలు చేస్తాడని 23వ అధ్యాయం 16వ వచనం మనం చదివాం. చూడండి ఒక్కసారి. అప్పుడు సౌలు కుమారుడిని యోనాతాను లేచి వనములోని దావీదుని వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలులకు రాజువగుదువు, నువ్వు రాజు అవుతావు, మా నాన్న నిన్ను పట్టుకోలేడని ఆయన పట్ల ఎంతో కనికరము, ఎంతో దయ, జాలి చూపించాడండి.
మరి మన లేఖన పక్కన పెట్టి కనికరమ గలవారు ఏం చేస్తారు? కనికరం పొందుతారు. కానీ విచిత్రం ఏంటి చెప్పమంటారా? ఈ యొక్క యోనాతాను తండ్రి అయిన సౌలు మొత్తం వాళ్ళ కుమారులందరూ యుద్ధంలో చచ్చిపోయారండి, మొత్తం చచ్చిపోయారు. మరి కనికరం గలవారు కనికరం పొందుతారు కదా, మరి తను ఎలా కనికరం పొందాడో తెలుసా? అతనికి అర్థమైపోయింది ఒక విషయం. ఏంటో తెలుసా? అతని కుమారుడైన 2వ సమూయేలు 9వ అధ్యాయం చూడండి. దావీదు ఎంత మంచివాడో చూడండి. కనికరం గలవారికి కనికరం ఎలా చూపించాలో చెప్తున్నాడు. మొదటి వచనం చూస్తే మీరు, యోనాతాను, ఎందుకంటే యోనాతాను చచ్చిపోయాడు యుద్ధంలో. ఆ ఫిలిస్తీన్లు చంపేశారు, యోనాతాన్ని చంపేశారు, సౌలుని చంపేశారు, ఇద్దరు అన్నదమ్ములను చంపేశారు. యుద్ధంలో చాలామంది చచ్చిపోయారు. కానీ ఇప్పుడు యోనాతానుకి సహాయం చేయాలి, మేలు చేయాలి, కనికరం చూపించాలి. ఎలా అని దావీదు గారు ఎంతో ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడని దావీదు అడిగెను. అప్పుడు ఎంక్వైరీ చేయగా ఎవరు దొరికారు తెలుసా? ఈ యోనాతాను కొడుకు ఒక అతడు ఉన్నాడు, మెఫీబోషెతు. ఎవరైనా 6వ అధ్యాయంలో ఉంటుంది, 6వ వచనంలో, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదుకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి, అతను కుంటోడు అంటండి. ఎవరు ఇతను? మెఫీబోషెతు. ఎందుకు కుంటోడు అయిపోయి తెలుసా? ఇతను చిన్నతనంలో యుద్ధం జరుగుతుంటే దాది పని మనిషి తీసుకుని పరిగెత్తుకెళ్తే పడిపోయాడంట. ఆ పడిపోయినప్పుడు అతడు ఏమైపోయాడు తెలుసా? కుంటువాడైపోయాడు, నడవలేడు. గనుక ఎవరున్నారు? నా స్నేహితుడు, నా ఆపదలో, నా కష్టములో నాపై దయ చూపించాడు, నాపై జాలి చూపించాడు, కరుణ చూపించాడు నా స్నేహితుడు యోనాతాను. మరి అతను నేను ప్రత్యుపకారం చేయాలి, మేలు చేయాలి, నేను దయ చూపించాలి. ఎవరున్నారని ఎంక్వైరీ చేయగా ఎవరున్నారు? మెఫీబోషెతు అని ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? చూడండి 7వ వచనం. అందుకు దావీదు, మెఫీబోషెతు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు చూడండి, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదువని సెలవీయగా. రాజుగారి దగ్గర భోజనం చేయడం మాటలా? ఏ పరిస్థితి తెలిసే మాట అంటున్నది? అప్పటికి సౌలు మనవల్ని, సౌలు కుటుంబీకులందరూ చంపేస్తున్నారు, యూదు దావీదుకు సంబంధించిన వాళ్ళందరూ. ఆ పరిస్థితులు దాక్కున్నాడు మెఫీబోషెతు. బాబు నన్ను ఎక్కడ చంపేస్తారు? ఎందుకంటే సౌలు కుటుంబీకులను అందరిని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. దాక్కున్నాడు ఎక్కడో. దావీదు పిలిచి, నువ్వేం భయపడద్దు. ఎందుకు అంటున్నాడు భయపడద్దని? ఆల్రెడీ భయంలో ఉన్నాడు కనుక. ఏంటి, మన భయంలో ఉన్నామంటే భయపడొద్దు అంటాం, ధైర్యంగా ఉన్నప్పుడు భయపడద్దు అంటామా? ఆల్రెడీ భయపడిపోతున్నాడు, చంపేస్తున్నారు సౌలు కుటుంబీకులందరినీ. అప్పుడు ఎంక్వైరీ చేసి ఎక్కడున్నారు అని ఎంక్వైరీ చేసి ఈ మెఫీబోషెతుని పిలిచేసి, నాయన మెఫీబోషెతు, నీవేం భయపడొద్దు, నీవు బ్రతుకు కాలమంతయు నా బల్ల యొద్దనే నీవు భోజనం చేయదు అని అనగానేనండి. చూడండి మెఫీబోషెతు చూడండి, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడగు నేను ఎంతటి వాడిన, నేను నాకెందుకయ్యే దయ అంటున్నాడు. ఎందుకయ్యా దయ చూపిస్తాను అంటున్నాడు. నీకు కాదు, ఎందుకో తెలుసా? ఎవరి పట్ల తెలుసా? దయగల వారిపై దేవుడు దయ చూపిస్తాడు. అందు కదా, దయగల వారి పట్ల ఆయన ఏం చేస్తాడట? కనికరము గల వారి పట్ల ఆయన ఏం చేస్తాడు? కనికరము చూపిస్తాడని ఉందే. నీ తండ్రి అయిన యోనాతాను నాకెంతో కనికరము దయ చూపించాడు, అతనిని బట్టి నీవు ఏమి భయపడొద్దు, నా బల్ల యొద్ద నీవు భోజనం చేస్తావు. ఎక్కడ చేస్తాను నువ్వు? నా బల్ల యొద్దే. గనుక ప్రియమైన దేవుని వారిలో చూడండి, కనికరమ గలవారిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో వారు లేకపోయినా ఆ ఉపకారాన్ని తన తర్వాత వచ్చే తరం వారు కూడా చూపిస్తున్నాడు. ఇది ఇందాకైతే ఏపు గారికి ఆ తరంలో ఆయనకి చూపించాడు. ఇక్కడ అతడు లేకపోయినా మరిచిపోకుండా, చూడండి, అతడు లేకపోయినా ఉపకారం చేసిన ఆయన, కనికరం చూపిన ఆయన లేకపోయినా అతను కుమారునికి ఏం చేశాడు? ఈ వెదికి ఆయనకి కనికరం చూపించాడు. దేవుడండి అటువంటి వాడండి. మనమైతే వాళ్ళు లేరు కదా పెద్దోళ్ళు, ఎందుకు మనకెందుకు, ఈడు పాడు చేసేదాడు, అసలు లేడు ఈడు మనకెందుకు అని ఆ పిల్లలకి తల్లిదండ్రులు చేసిన మేలు పిల్లలు చూపించరు కొంతమంది. తెలుసా మీకు? ఈ మధ్యన చాలా చూశాను అటువంటి తల్లిదండ్రులు చేసిన మేలుకి పిల్లలకు చూపించరు, వాళ్ళు లేరు కదని. కానీ దేవుడు మాత్రం మరిచిపోడండి బాబు, గొప్ప దేవుడు అండి నిజంగా.
చాలా గొప్ప దేవుడు. తల్లిదండ్రులు చేసిన ఉపకారాన్ని, మేలును, కనికరం బిడ్డలకు చూపించాడు. నిజంగా చాలా గొప్ప దేవుడు. ఇది అక్కడ మనం ఎందుకు ఈ మాట చెప్తున్నాం? మన జీవితాల్లో మనం ఏం కలిగి ఉండాలని. ఏం చేస్తారు దేవుడు? మనకి కనికరము. వాళ్ళు మనకు ఒకసారి మేలు చేశారు, ఇప్పుడు మనం చెయ్యాలంటే వాళ్ళు లేరు కదా. వాళ్ళు పేదోళ్ళు, మన ధనవంతులు. ఆ పేదోళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తామనుకుంటున్నారా మీరు? మనం చాలా రాజు అయిపోయాం. ఒకప్పుడు ఈ దావీదు గారేమో అడవులంటే తిరుగుతున్నాడు. ఈ సౌలు వాళ్ళ కుటుంబం రాజులు. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది తెలుసా? తారుమారైపోయింది. ఇతనేమో బానిసలు అయిపోయాను, రాజు అయిపోయాడు దావీదు. నాకేదో రాజు అయిపోయాను కదా, నాకెందుకు ఇంకా, నేను చాలా ఉన్నతమైన స్థితిలో అనుకోలేదు. ఇది గమనించాలి. కనికరము చూపించిన వారికి మనం ఎంత ఉన్న స్థితిలోకి వెళ్ళిపోయినా ప్రేమిదేనో, మనకి సహాయం చేసిన వారికి, మనం మేలు చేసిన వాడికి, మనకిపై దయ చూపించిన వారికి మనం ఏం చేయాలి తెలుసా? కంపల్సరీగా కనికరాన్ని చూపించాలి. ఎందుకో తెలుసా? ఒకవేళ మనం చేసిన ఈ కనికరాన్ని బట్టి దేవుడు తర్వాత మన బిడ్డలకు ఆయన ఏం చేస్తాడు? దేవుడు చూపిస్తాడు. ఎందుకు చేశారు? దావీదు ఎందుకయ్యా మెఫీబోషెతుకు ఎక్కడ కుంటువాడిని ఎదుక్కుని తీసుకొచ్చాడంటే తన తండ్రి చేసినది. దేవుడు చెప్పాడు, కనికరము గలవారు ధన్యులు, వారు ఏం పడతారు? కనికరము చూపిస్తారు. లోకాసు వార్త చూడు, మరొకటి చూద్దాం. లోకాసు వార్త 10వ అధ్యాయము. లోకాసు వార్త 10వ అధ్యాయము 34వ వచనము చూడండి. అతనిని చూచి అతని మీద జాలిపడి, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళు వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. చూసారా ప్రియ దేవుని వల్లరా? ఇతను ఏం చేశాడు తెలుసా? ఇతను ఒక సమరయుడు. ఇతను దెబ్బలు తగిలిన వ్యక్తి ఎవరో తెలియదు, అతను పరిచయం లేదు. సానుభూతి. ఇదేమన్నారు తెలుసండి? అతడు ఎవరో తెలియదు, ఎందుకు పడిపోయాడో తెలియదు, ఏమైందో తెలియదు, దెబ్బలతో ఉన్నాడు, వస్త్రాలు లేవు. చూసి అంటే అతని మీద జాలిపడి అతనికి ఏం చేశాడు తెలుసా? ఆయన సహాయం చేశాడు. అంటే అతని బాధలు చూచి అతని బాధను అర్థం చేసుకుని వారితో పాపం ఈయన కూడా. అంతకుముందు ఇద్దరు పెద్దలు వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు కనికరం లేని వారి లిస్టులో వస్తారు, నెక్స్ట్ లిస్టులో వస్తారు. వాళ్ళు నెక్స్ట్ లిస్టులో ఉన్న వాళ్ళు వాళ్ళే. ఎవరు? వీళ్ళు ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకుని మంచిగా పీటర్లు అన్నమాట. వాళ్ళు వాక్యాన్ని చదివి వాక్యాన్ని చెప్పేసేవాళ్ళు. ఆడి పీటర్లు ఏమేం చేశారు? ఏమి ఎర్రనట్టు వెళ్ళిపోయారు. కానీ ఒక సమరయుడు ఏం చేశాడు తెలుసా? అతని మీద జాలిపడి అతన్ని తన ద్రాక్షారసం పట్టించి అతని గాయములకు నూనె రాసి తీసుకెళ్ళి అని చెప్పి పూట కోళ్ళు వానికి ఒక వైద్యుడి దగ్గరికి లేదా ఒక భోజనం పెట్టేవాడి దగ్గరికి పెట్టాడంటండి. ప్రియమైన దేవుని వల్లరా, కనికరం అనేది మన జీవితాల్లో చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని సందర్భాల్లో మనం చేయకపోయినండి, చేయగలగడానికి ప్రేరేపించాలి, లేదా చేయగలిగే వారిని మనం నడిపించాలి. మనకెందుకు లేని వెళ్ళిపోయామో మనకు ఒక పరిస్థితి వస్తుంది, మనకు రాకపోయినా మన బిడ్డలకు వస్తుంది, అప్పుడు మనకెందుకు లేని వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా గమనించాలి. దేవుడు అంత చెప్తున్నాడు ఇక్కడ మనకు నేర్పించే ఉద్దేశం. ఒకడు దెబ్బలు తగిలి రోడ్డు మీద పడిపోయాడు, ప్రమాదం జరిగి వెళ్ళిపోయాడు. ఒకవేళ నువ్వు చేయలేవనుకో, చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు? 10 4 వచ్చేస్తారు. మనకెందుకు వచ్చిన 4, మనకు వచ్చింది ఇందుకు 8 అని వెళ్ళిపోకూడదు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ చేసి నువ్వు ఎత్తుకుని తీసుకెళ్ళిన పరిస్థితి లేను, నువ్వు చేసే సహాయం ఒకటి ఉంటుంది. కొన్ని మంచినీళ్ళని ఇవ్వచ్చు, సంథింగ్ హెల్ప్, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ చూసి వెళ్ళిపోయావు, చాలా ప్రమాదం. అతను ఏం చేయాడు తెలిసే ప్రేమ దేని వల్లరా? చూసి వెళ్ళిపోలేదు, చూచి, ఆ మాట చూడండి, చూచి జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి, ఒక పూటకు యేసయ్య చాలా ఆనందపడిపోయాడు. అదిగో మేలు చేయటం అంటే అది, కనికరం చూపడం అంటే అది. కనికరం అంటే ఏంటనుకున్నారు? ఏమనుకున్నారు కనికరం అంటే?
కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు దయ, జాలి, కరుణ, ఈ సానుభూతి చూపించాలండి. కరుణ అంటే, ఈ కనికరం అంటే ప్రియమైన దేవుని వల్లరా వాడు చూపించాడని నీవును పోయి అలాగూ చేయి అంటున్నాడు 37 వచనంలో. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయి. చూడండి ఆ మాట చూడండి, నీవును వెళ్ళి ఎలాగ ప్రభువా? ఆపదలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారికి సహాయం అవసరం చెయ్యి. చూసి వెళ్ళిపోకు, చూసి ఎదరికి వెళ్ళిపోకు, సహాయం చేయి. చేస్తే ప్రభువా నీకు కూడా కనికరం చూపిస్తాడు దేవుడు. అందుకే చెప్పడం ప్రసంగంలో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఆలోచించండి, దేవుడు ఏం కోరుకున్నాడు? ఇంతే కదా. ఏం కోరుకున్నా? ఇంతే కదా. ఆయన నిన్ను అడుగుతుంది, ఇదే కనికరం. ఆ కనికరం నువ్వు చూపితే, ఆ కనికరం నువ్వు వారి పట్ల కనపరిస్తే దేవుడు ఏం చేస్తాడు? నీకు కూడా కనికరాన్ని చూపిస్తాడు. అలా చూపించారండి ఒక యోబు గారు. ఇంకా చాలా ఉన్నాయి, మనం కొన్ని రాసుకున్నాం. ఒక యోబు గారు, ఒక యోనాతాను, ఒక మంచి సమరయుడు. అలా మనం చూపిస్తే ప్రేమ దేని వల్ల మనం కనికరాన్ని పొందుతాం. ఒకవేళ ఎవరైతే కనికరము అండి చూపించరో వారి పరిస్థితి ఎలా ఉంటుందో కొన్ని మనం చూద్దాం. చూడండి, ఇందాక ఇదే లోకాసు వార్తలో మనం చూసుకుని వెళ్ళిపోదాం. ఏం చేశారు వాళ్ళు? 10వ అధ్యాయము 8వ వచనం నుంచి 31 నుంచి. అప్పుడు ఎక్కడ పైనుంచి వద్దాం 30వ వచనం. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు పట్టణమునకు వెళ్ళిపోతున్నాడు. యెరికో పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము నుంచి, అంటే యెరూషలేము పట్టణాన్ని నుంచి యెరికో పట్టణానికి ప్రయాణం, కిందకి దిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని మరలా కొట్టి కొర ప్రాణము, అంటే ప్రాణం పోయేంత వరకు కొట్టేసి బట్టలు దోసిపోయి మొత్తం అతన్ని తీసుకుని వెళ్ళిపోయారంటండి. పక్కన పడేశారు, దారి పక్కన పడేస్తే అప్పుడు ఒక యాజకుడు, చూడండి ఎవరైనా గమనించాలి ఇక్కడ, ఎవరైనా యాజకుడు. అంటే యాజకుడు పెద్ద పూజారి అంటారు కదా, పెద్ద ఆయన, పెద్ద పాస్టర్ గారు అంటారు, బిషప్పులు ఉంటారు కదా. అప్పుడు ధర్మశాస్త్రంలో లేదా ఆ దేవుని మందిరంలో యాజకుడు ఉండరు. మెయిన్ లేవీలలో ఒక గోత్రం ఉంది, దేవునికి పరిచర్య చేసేవాళ్ళు. ఇతను పెద్ద పోస్టు. లేవీలు అనగానే దేవుని సేవ చేసేవాళ్ళు, దేవుని సేవకులకు సంబంధించి. వాళ్ళలో ఎవరైనా యాజకుడు, అంటే దేవుని యొక్క యాజక ధర్మం చేసేవాడు ఈయన. ఇతను చూచి ఏం చేశాడు చూడండి, చూచి ప్రక్కగా వెళ్ళిపోయాడు. చూచాడు, ఏం చేశాడు? ప్రక్కగా వెళ్ళిపోయాడు. మనకది పరిస్థితి. మన కష్టాల్లో మనం చూసి వెళ్ళిపోయాను, మనం కూడా చూసి వెళ్ళిపోతాడు. ఒరే కొంచెం మంచినీళ్ళు ఇవ్వండిరా బాబు అన్న, ఎవ్వడెవ్వడు. ఎందుకని? బాబా కొంచెం రే సాయం చేయండి, లేపండిరా బాబు, వినరు. మనం చెయ్యకపోయిన చేసేవారికైనా మనం ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. చాలా ప్రాముఖ్యం, అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆడు ఇంకా కొద్దిసేపులో చచ్చిపోతాడు కొర ప్రాణముతో. ఆ మాట చూసారా? కొర ప్రాణముతో చచ్చిపోయే పరిస్థితుల్లో చూసి వెళ్ళిపోతున్నాడు. తర్వాత మరొకడు వచ్చాడు. అలాగనే లేవీయుడు ఒకడు, యాజక ధర్మం చేసేవాళ్ళు, వెళ్ళం దేవునికి సేవ చేసేవాళ్ళు అంగళ్ళు ఆ చోటుకు వచ్చి చూచి వాడు కూడా పక్కగా వెళ్ళిపోయాడు. కనికరము చూపనివాడు. వీళ్ళు ఎవరెవరు ఎలిస్లేసాం? కనికరము చూచి వెళ్ళిపోతున్నారంతే. మరి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇంకా ముందు చూపిస్తాను మీకు. ఒకవేళ కనికరము చూపకపోతే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నాడా? వాళ్ళు కూడా ఏమన్నదండు? కనికరము చూపనివాడు. యాకోబు రాసిన పత్రిక, కనికరము చూపనివాడు, కనికరము లేని తీర్పు. చూచి వెళ్ళిపోయాడు అనుకోండి, వారికి ఏ తీర్పు ఉంది? ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏ పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు? నీవు కనికరము చూపలేదు కదా. ప్రధాన యాజకుడు బోధించేవాడు, బోధకుడవే, బైబిల్ పెట్టుకుని నువ్వు బోధించేసేవాడువే, కానీ నువ్వేం చూపించలేదు. కానీ నీకేంటి? కనికరము లేని తీర్పు. అందుకేనాడు బోధకులని మీరు మరి కఠినమైనది. ఇప్పుడు ఏ తీర్పుకి వెళ్ళిపోతారు వీళ్ళు? కఠినమైన తీర్పుకి వెళ్ళిపోతారు. ఎందుకని? కనికరము చూపనివాడు చెప్పాడు, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు, కఠినమైన తీర్పు. ఏ తీర్పు?
కఠినమైన తీర్పు. అసలు బోధకుడుగా, దేవుని వాక్యం తెలిసిన వాడుగా కంపల్సరీగా నువ్వేం చేయాలి అండి? లోకంలో ఉన్న వాళ్ళకంటే దేవుని ఎరిగిన మనము అండి. మొదటగా ప్రధాన యాజకుడు అన్నారు మేము, తర్వాత లేవీలంటే మీరు ఎవరో దేవుని ఎరిగిన వారు, దేవుని వాక్యం తెలిసి మీరు ఏం చేయాలి కంపల్సరీగా? ఇప్పుడు నాకు మేము చేయలేదనుకోండి, మాకు పనిష్మెంట్. నెక్స్ట్ మీరు అంటే దేవుని వాక్యం ఎరిగిన వారు కంపల్సరిగా ఆయన చెప్పాడు ఏమని, కనికరము కలిగిన వారు కనికరం పొందుతారు, కనికరము చూపనవాడు కనికరము లేని తీర్పు. అమ్మో చెప్పేశాడు రెండు. కనికరము చూపావా నీ కనికరం. ఇది లోకంలో తెలిసా ఎవరికన్నా? ఈ వాక్యంలో ఇంత అద్భుతమైన ఉన్నతమైన సంగతి ఉన్న లోకంలో దేవుని ఎరిగిన వాడు తెలిసే సంగతే తెలియదు. మరి ఆలోచించండి, ప్రధాన యాజకుడు ఏం చేయాలి, పరిచయులు ఏం చేయాలి, దేవుని సేవకుడు ఏం చేయాలి, విశ్వాసులు ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? కానీ వీళ్ళు ఏం చేశారు? సేవకుడును మరి విశ్వాసులు ప్రక్కగా వెళ్ళిపోయాడు. ప్రక్కగా వెళ్ళిపోయి వదిలిపెడతాడు ఆయన చక్కగా. ఏం చేస్తాడు? ప్రక్కగా వెళ్ళిపోయి సంతోషపడిపోడు అనుకుంటాం. కానీ ఆయన ఏం చేస్తాడు? కనికరము చూపనివాడు, కనికరము లేని తీర్పు. అది మర్చిపోయాడు. ఆలోచించండి మీరు జాగ్రత్త. మనకెందుకులని వెళ్ళిపోతున్నారేమో మీరు ఓ విశ్వాసులారా, గమనించారా? ఎవరికైనా పరిస్థితిని మనకెందుకులని వెళ్ళిపోకండి, జాగ్రత్త. మీకు ఏదో అక్కడ సహాయం చేసే అవకాశం ఉంటుంది. మీరు వెళ్ళి ఏదో సహాయం, ఏదో ఒకటి, ఒక ఇన్ఫర్మేషను ఎవరికో ఫోన్ చేసో చెప్పే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఒక కష్టంలో నడిచి వెళ్ళిపోకండి. ఈ రోజున చాలా గమనించండి. ఒకవేళ నువ్వు చేయలేదా, చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు నువ్వు చేయలేవు, నీకు చేత కాదు, నీకు అంత శక్తి లేదు, సమర్థత లేదు. నువ్వేం చేయాలంటేనే చేసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయాలి. పలానా దిక్కున పలానా పడిపోయారు, మరి ఏంటి మాకు తెలీదు, ఎవరో తెలీదు, దయచేసి మీరు వెళ్ళి సాయం చేయండి. లేదా వాళ్ళకి వారికి ఇన్ఫర్మేషన్ వరకు బంధువులకి తెలియజేయండి. ఈ కార్యక్రమం ఏమీ చేయలేదు యాజకుడు, ఎవరైనా యాజకుడును లేవీయుడు ఏమి చేయకుండా వెళ్ళిపోయారు. కనుక ప్రియమైన దేవుని ఆలోచించండి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు సాయం చేయలేదు, లేక పరిస్థితి ఏ విధంగా వెళ్ళిపోద్దు. ఒకడు భక్తుడి గురించి మనం చూస్తే సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 25వ అధ్యాయము, సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. ఇదే దావీదు గారి విషయంలో ఒక ఆయన మేలు చేయలేదు. 25వ అధ్యాయము సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం నుంచి 25వ అధ్యాయము 8వ వచనం నుంచి, నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే పైన వచనం ఏంటంటే 4వ వచనం మీరు చూస్తే, నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించుకుంటున్నాడని అరణ్యములో నందున్న దావీదు విని తన పనివారులు 10 మందిని పిలిచి వారితో ఎట్లనేను. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఒక అరణ్యంలో దావీదు గారు తనతో ఉన్న వాళ్ళు నివసిస్తున్నారు. అయితే ఆ అరణ్యంలో ఆ ఏరియాలో నాబాలను ఒక ఆయన ఉన్నాడు. చాలా గొర్రెలు ఉన్నాయి ఆయనకి. ఎన్ని ఉన్నాయి? చాలా ధనవంతుడు అని ఉంది. అతను ఎవరంట? చాలా ధనవంతుడు. అయితే ఈ ధనవంతుడి దగ్గరికి దావీదు గారు 10 మందిని పంపించి, అయ్యా పలానా ధనవంతుడు నాబాలు ఉన్నాడు, చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా గొప్పవాడు. ఈ అరణ్యంలో ఆయన గొర్రెలు ఉన్నప్పుడు మనం కూడా పాపం ఆయనకి చాలా కాపాడాం కదా, చాలా సహాయం చేశాం కదా. ఇప్పుడు ఆయన గొర్రె బొచ్చి కత్తిరిస్తున్నాడు. అంటే గొర్రె బొచ్చి కత్తిరించే సమయాన్ని చాలా డబ్బులు వస్తాయి వాళ్ళకి, అంటే అది అమ్ముతారనమాట. గనుక మీరు వెళ్ళి 10 మంది వెళ్ళి ఆయన ఆనందంలో ఉన్నాడు, సంతోషంలో ఉన్నాడు, కొంచెం డబ్బు వస్తుంది దానికి, మనకేమైనా సహాయం చేయమను, మేలు చేయమను అని పంపించాడు 10 మందిని. పంపితే అప్పుడు ఏం జరిగిందంటే, ఆ భాగ్యవంతునితో నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటిని క్షేమమునుగాకని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలను. నీ యొద్దకు గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారని సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కరిమెలలో నున్నంత కాలము వారు ఏది పోగొట్టుకొనలేదు. నీ పనివారును నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి చూడండి ఇక్కడ మాట, నెక్స్ట్ మాట, కాబట్టి నా పనివారికి దయచూపుము. చూడ మాట, దావీదు పంపుతున్నాడు 10 మందిని నాబాల్ దగ్గరికి. అయ్యా
నీ గొర్రెల మందకు మీ పని వారికి మేము చాలా మేలు చేసాం ఆ యొక్క అరణ్యములో. దయచేసి ఇప్పుడు మంచి క్షేమస్థితిలో ఉన్నాం, మంచి శుభ కార్యక్రమంలో ఉన్నాం, మంచిగా ఉన్నాం, గొప్పగా ఉన్నాం గనుక నా పనివారికి దయచూపుము అని 10 మందిని పంపించి అడిగితే, శుభదినమున మేము వచ్చి తిమి కదా, నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటిని నాబాలుకు తెలియజేసి కూర్చుండగా. ఏం చేయాలి? నీ కష్టాల్లో ఉన్నప్పుడు, నీ బాధల్లో ఉన్నప్పుడు, నీ కీడు రాకుండా నీకు చాలా సాయం చేసాడు దావీదు వారి సైన్యం. ఇప్పుడు ఏం చేయాలి? ఇతను కంపల్సరీగా చేయలేవద్దా? అయ్యా నీకు మేము ఊరికి నడకలేదు, మీకు సాయం చేసాం, చాలా మేలు చేసాం, ఏ కీడు చేయలేదు మీకు. ఇప్పుడు నీవు చాలా శుభదినంలో ఉన్నావు, మంచి మరి నీకు లాభం వచ్చేస్తుంది. ఇప్పుడు గొర్రెలు బొచ్చు కత్తిరిస్తున్నాం గనక నీకు తోచినట్లుగా చూడండి, ఎంత ఇయ్యి, 1,00,000 అనలేదు, 10 లక్షలు అనలేదు. ఏమన్నాడు ఆయన? చూడ ఆ మాట, నీకు వచ్చినట్లు అంటే నీకు తోచినంత నీ దాసులలా దయ చూపించంటే ఈయన ఏం చేశాడు తెలుసా? దావీదు ఎవడో, యెషయా కుమారుడు ఎవడో, నా జొమ్మ వాడికి ఎందుకు ఇవ్వాలి అని చాలా గీర్మానంగా సమాధానం ఇచ్చాడండి. వెంటనే పాపం బాధపడుకుంటూ వెళ్ళిపోయారు. అయ్యా దావీదు గారు వాడు నాబాలు మీరు ఎలా చెప్పాడు వెళ్ళిపోయాడని వాళ్ళు బాధపడుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత జరిగింది ఏంటంటే, ఈ సంగతి ఈ యజమానుడు నాబాలు ఇంత కఠినంగా మాట్లాడన్న సంగతి అతని భార్యను అబిగయలకు ఒక పనివాడు చెప్పాడు. తర్వాత సందర్భం జరిగితే ఆమె తర్వాత మెల్లంగా భర్తకు తెలియకుండా, నాబాలకు తెలియకుండా చేసింది. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇతడు దేవుడు చేసిన లేదా దావీదు చేసిన ఉపకారానికి, మేలికి, దయకి, కనికరానికి మేలు చేయకుండా ఉన్నాడు కనుక అతనికి ఏ పరిస్థితికి వెళ్ళిపోయాడు తెలుసండి? తర్వాత చూడండి అతనికి ఎటు వెళ్ళిపోయాడు అంటే 18వ వచనం నుంచి 18వ వచనం. అందుకు అబిగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు 2 ద్రాక్షారసపు తిత్తులు మొత్తం అంతా తీసుకుని వెళ్ళిపోయి చక్కగా దావీదుకి ఇచ్చేసి తర్వాత భర్త దగ్గరికి వచ్చింది. ఎవరు భర్త? నాబాలు దగ్గరికి. నాబాలు ఎలా ఉన్నాడో తెలుసండి? మంచి పార్టీలో ఉన్నాడు అయ్యగారు. నాబాలు ఎలా ఉన్నాడో తెలుసండి? మంచి పార్టీ చేసుకుంటున్నాడు. చూడండి ఎక్కడ ఉండో తెలుసా? మంచి పార్టీ చేసుకుంటున్నాడు. పార్టీ చేసుకుంటున్నప్పుడు 21వ వచనం, అంతకు మునుపు దావీదుతో అది కాదు ఇతడు ఏం చేస్తున్నాడంటే చక్కగా పార్టీ చేసుకుంటున్నాడండి. పార్టీ చేసుకుంటున్నప్పుడు ఆమె భార్య వచ్చి ఏం చేసిందంటే 36వ వచనం, అబిగయలు తిరిగి నాబాలు వద్దకు రాగా 36వ వచనం చూడండి. దావీదు గారికి ఇవ్వాల్సిన సహాయాన్ని భర్తకు తెలియకుండా ఇచ్చింది పాపమావిడే. భర్తకు నాబాలు తెలియకుండా ఇతడు సాయం చేసి వచ్చేసింది. ఇంటికి వచ్చేటప్పటికి నాబాలు ఎలా ఉన్నాడో చూడండి. ఇక్కడ 36వ వచనం నుంచి మనం చూస్తే ప్రియ దేవుని వల్లరా, ఎప్పుడైతే అబిగయలు తిరిగి నాబాలు యొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను. మంచి పార్టీలో ఉన్నాడు, మంచి మత్తులో ఉన్నాడు అయ్యగారు. అప్పుడు గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్దిగా గొప్పగా మరి ఏమీ చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు, మత్తు దిగిపోయిందంట, తాగిందంట, దిగిపోయిందంట అయ్యగారికి ఉదయం. అప్పుడు అబిగయలు అతని భార్య అతనితో ఈ సంగతులు తెలియజేయగా భయము చేత అతని గుండె పగిలను, అతడు రాతి వలె బిగుసుకుపోయెను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. ఏం ఉపయోగం? చచ్చిపోయాడంట, గుండె బిగిసిపోయి రాతి వలె అయిపోయి, హృదయం అంతా గట్టిగా అయిపోయి అంటే కఠినమైపోయి ఒక గుండె వ్యాధి వచ్చేస్తాను. ఏం చేశాడండి? 10 రోజుల తర్వాత చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? అతనికి ఎంతో మేలు చేశారు, ఎంతో సహాయం చేశారు దావీదు అతని ఉన్న పనివారు. కానీ అయ్యా నీ క్షేమస్థితిలో నీ శుభదినాన్ని నీకు తోచినంత సాయం చేయంటే దావీదు లేదు, దావీదుకు తండ్రి లేడు, మాకు పోండే అవతల కన్నాడు అంతే అన్న మాటను బట్టి ప్రియమైన దేవుని వల్లరా దేవుడు ఏం చేశాడు? యెహోవా అతను మొత్తినందున చూసారా,
అంటే నీకు కనికరము చూపించాడు, నీపై దారి చూపించాడు, సహాయం చేశాడు. అటువంటి వాడికి నేను నీ ఆస్తి అంతా అడగలేదు కదా, కొద్దిగా తిండి పెట్టండి అయ్యా, కొద్దిగా సహాయం చేయండి. కానీ అతని భార్య మాత్రం చూడండి ఎంత మేలు చేసిందో. ఆమెకి దేవుడు మేలు చేశాడులేండి, కానీ మేలు చేయక అంటే కనికరము చూపనివాడు ఏమైపోయాడు, ఏ మాత్రం కనిక లేకుండా చచ్చిపోయాడండి. 10 దినములైన తర్వాత యెహోవా అతని మొత్తెను కనుక నాబాలు చచ్చిపోయాడు. కారణం కనికరం చూపించలే. కనికరం చూపించలేదు కనుక కనికరం లేని తీర్పు దేవుడికి అతనికి విధించాడు. చూసి ఆలోచించండి, కనికరం చూపలేదు కదా మనకెందుకు అనుకుంటున్నారా? చెప్పాడు కంపల్సరీ పనిష్మెంట్, తీర్పు ఉంది. ఇంకా మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం నుంచి 34వ వచనంలో సందర్భం ఉంటుంది. ఏంటో తెలుసు అక్కడ ఏంటి ఆ సందర్భం అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏంటంటే ఒక రాజు దగ్గర, ఒక రాజు దగ్గర ఒక అతడు 10,000 తలంతులు ఇవ్వాలి. జాగ్రత్తగా గమనించాలి. ఎన్ని తలంతులు? 10,000. అంటే 10,000 తలంతులు అంటే ఎంతంటే 3,60,00,000. గమనించండి, ఎన్ని కోట్లు? 3,60,00,000 బాకీ ఉన్నాడు ఒక దాసుడు. ఎవరికి? యజమానుడికి. అప్పుడు రే ఇలారా, ఎంత బాకీ తెలిసినది? 3,60,00,000. అప్పుడు ఇతడు ఏం చేశాడు తెలుసా? అతడు వచ్చి 26వ వచనం, కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకునుము, నీకు అప్పు అంతయు చెల్లింతునని చెప్పగా. చూడండి ఆ మాట చూడండి, ఆ దాసుని యజమాడు కనికరపడి వాని విడిచిపెట్టి వాను అప్పు అంతా క్షమించేశాడు. అబ్బా ఎంత బాకీ అండి, ఎంత బాకీ? 3,60,00,000. 3,60,00,000. మీకు ఎలా చెప్పానంటే లెక్క, 10 తలంతులనే దగ్గర 2 అంకె ఉంది కదా, 10 తలంతులనే దగ్గర 2 అంకె ఉంది. ఆ 2 అంకె దగ్గర కిందకి వెళ్తే మీరు ఒక తలంతు ఇంచుమించు 3,600. 3,600 ఇంటూ 12 ఎంత ఇక్కడ? 10,000 కొట్టామనుకోండి, మొత్తం 3,60,00,000 వస్తుంది. అయ్యా నేను నీకు బాకీ అయిపోయినయ్యా, దయచేసి నన్ను క్షమించమని, నన్ను భాగ్యాన్ని తీరుస్తాను, నాకు టైం ఇయ్యాయి అనగానే ఇతనిపై కనికరపడి అతను అప్పంతా తీర్చేశాడు. హలో నీ బాకీ అవసరం లేదేమో హలో అన్నాడండి. అబ్బా ఇంకా ఆనందంతో వచ్చేసాడండి బయటికి. వచ్చేసి ఇతడు బయటకు వచ్చేసిన తర్వాత ఈడు కూడా కొంతమంది ఉంటారు కదా ఏంటి, ₹1,00,000 బాకీ ఉన్నోడికి 1,00,000 ఉంటుంది, ఈడికి ఎవరో ఒకడు 10,000 5,000 ₹100 ఉంటాడు కదా బాకీ వాడు, ఈడికి ఒకడు బాకీ ఉన్నాడు. అతడు ఎంత అంటే చూడండి, అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు. 100 దేనారములు అంటే తెలుసా? ఒక్క దేనారం ₹10. ఒక్క దేనారం ₹10. 100 దేనారాలు అంటే ₹50. ఎంత? ₹50 బాకీ ఉన్నాడంటే ఇతడు. ఎప్పుడైతే 3,60,00,000 బాకీ వెళ్ళిపోతే నాకు ఏ బాకీ లేదు, ఇప్పుడు నాకు ఎవడైతే బాకీ ఉన్నాడు అని అట్టుకుందామని వీడికి ₹50 బాకీ ఉన్నామని పిలిచాడు. రే ఇలారా, ఎలా వచ్చిందో తెలుసా? చూడండి అక్కడ పిలిచి అతను గొంతు పట్టుకుని, నీవు నాకు బాకీ ఉన్నది చెల్లింపు. ఎంత బాకీ? ₹50 బాకీ. ఎంత బాకీ? ₹50 బాకీ ఉన్నాడంటే వీడికి. ఆడు గొంతు కట్టుకునంట, రేయ్ ఎలాగోలంగా ఉందా, ₹50 చెల్లించుకుంటూ తిరుగుతున్నావు అని గొంతుకు పట్టుకుంటే పాపం అప్పుడు ఏం చేశాడు తెలిసి 29వ వచనం, అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, అయ్యా నీ ₹50 నేను ఇచ్చేస్తానయ్యా, నాకు గొంతు కట్టుకోకయ్యా బాబు అంటే. అప్పుడు ఇది ఏం చేశాడు తెలుసండి, జాలి చూపించాలా, కనికరపడాలా, కానీ ఇటు కనికరపడకుండా ఏం చేశాడు చూడండి, వాడు ఒప్పుకొనక నీవు బాకీ ఉన్న బాకీ అంతా చెల్లించే వరకు వీడిని సరసల్లపడండి అన్నాడు. ఎంతకే? ₹50. ఈడు బాకీ ఎంత అసలు? 3,60,00,000. ఆడు బాకీ అంతా తీర్చేసి క్షమించేశాడు యజమానుడు, కానీ ఈడు మాత్రం ₹50 క్షమించాలి. అక్కడ చెరసల్ల పడేసాడంటే నటికి చూడ ఎంత గొప్ప. అప్పుడు ఏం జరిగిందో చూడండి, అప్పుడు ఏం జరిగిందో, కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి
వచ్చి జరిగినదంతయు తన యజమానికి వివరముగా తెలియజేసిరి. అయ్యా అయ్యా, నువ్వు 3,60,60,60 లక్షలు క్షమించేసావు కదా. కానీ వాడు ఏం చేశాడు తెలుసా? బయటికి వెళ్ళి 50 రూపాయలు బాకీ ఉన్నవాడు గొంతుకు పట్టుకున్నాను, పీ కట్టుకున్నట్టు అక్కడ చెల్లించి అన్నాడు. అయ్యా లేదయ్యా, నేను ఇస్తానయ్యా, నాకు సమయం ఉండయ్యా అంటే ఇవ్వకుండా చెరసాల్లో వేశాడు. అనగానే పిలవడానే దరిద్రుడు, ఎంత బాకీ చెల్లించాను వాడిది? నేను చెల్లించిన బాకీలు 50 రూపాయలు. ఎంత? కనీసం టీ ఖర్చు కూడా కాదు. ఆడు బాకీ అంత బాకీ క్షమిస్తే 50 రూపాయలు క్షమించలేదని 32 వచ్చిన. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి కనుక నీ అప్పంతా క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన మాట చూడండి, నేను నిన్ను కరుణించిన కనికరం, కరుణ 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 కరుణించిన ప్రకారము నీవు నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండవలసింది కదా అని కోపపడి. 34 వచ్చిన. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరిచి వానికి అప్పగించాను. చూసారా ఎంత పరిస్థితి వచ్చిందో? ఈడు కనికరం చూపలేదు కనుక యజమానుడు కూడా ఏం చేశాడు? కనికరం చూపించలేదు. అమ్మా గమనించారా? వీడు 3,60,00,000 క్షమించినప్పుడు వీడు బయటికి వెళ్ళి ఏం చేయాలి? అవసరమైతే 1 కోటి ఉన్న, 2 కోట్లు ఉన్న, 30 లక్షలు ఉన్న, 50 లక్షలు ఏం చేయాలి? బాకీ అంతా క్షమించాలి. కానీ వీడు ఏం చేశాడు? కేవలం 50 రూపాయలు క్షమించలేకపోయాడు. యాకోబు రాసిన పత్రిక, కనికరము చూపినవాడు కనికరము లేని వాడిని తీసుకురండి అర్జెంటుగా. ఎరా, నేను నిన్ను క్షమించిన ప్రకారం, నీపై కనికరము చూపించిన ప్రకారం నువ్వు కూడా ఏం చేయాలి? కనికరము చూపించాలి. కానీ నువ్వేం చేసావు? కనికరము చూపించాలి. వీడిని తీసుకెళ్ళి చెరసాల్లో పడేయండి అన్నాడు. చూసారు ఎంత న్యాయవంతుడు దేవుడు? కనికరము చూపనివాడు కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. గనక ప్రియమైన దేవుని వల్లరా, కనికరం అనేది ఎంత గొప్పదో చూడండి. కనికరము లేదో, మనం ఏమాత్రం కనికరం చూపించలేదో. చాలామంది కనికరం చూపించారు కానీ మాటలు చెప్తారు. చూడండి ఎంత చక్కగా చెప్తారో అది చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక, ముందు యోహాను పత్రిక. మాటలు చెప్తే కుదరదు, క్రియ. యోహాను పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. నీవు సహాయం చేసే పరిస్థితి ఉంది, మేలు చేసే పరిస్థితి ఉంది, ఆదుకునే పరిస్థితి ఉంది. నీవు జీవనోపాధి గలవాడువై ఉండి నీకు చేసే సమర్థ్యత, సహాయం చేసే పరిస్థితి నీకు ఉంది. కానీ జీవనోపాధి గలవాడువై ఉండి నీ పక్కవాడు, నీ సహోదరులు లేమిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాణ్ణి యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును? కనికరం ఒకవేళ అతను చేయగలిగే శక్తి ఉంది, సహాయం చేసే పరిస్థితి ఉంది, చేయకుండా అతను ఏం చేస్తున్నాడు తెలుసా? యాకోబు రాసిన పత్రిక ఏం చేస్తున్నాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమును కావలసిన వాటిని ఇయ్యక, ఏమంటున్నాడు? ఆడ ఆకలితో ఉన్నాడు, నీ దగ్గర అన్నం ఉంది, వాడు బట్టలు లేకున్నాడు, నీకు చాలా బట్టలు ఉన్నాయి, అన్నం పెట్టకుండా బట్టలు లేకుండా సమాధానముగా వెల్లుడి, మంట వేసుకుని చలి కాసుకుంటున్నాడు. ఏముండి? జీవనోపాధి గలవాడయ్యుండి, సహాయం చేసే సామర్థ్యత ఉండి, మేలు చేసే అవకాశం ఉండి ఏమంటున్నాడు తెలుసా? సమాధానముగా వెల్లుడి, చలి కాసుకొనిడు. అబ్బా ఎంత తీయని మాటలు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఇటువంటి వాడికి? ఏంటి, ఇతడు ధనవంతుడు అయ్యుండి, గొప్పవాడు అయ్యుండి, ఇంటి నిండగా సమృద్ధి అని ఆహారం ఉంది, ఎన్నో బట్టలు బీరువాలు నిండిపోన్నాయి. ఒకడు బట్టలు లేనుడు, అయ్యా మరీ బట్టలు లేకుండా, అయ్యో
ఒక చొక్క అయ్యా, ఒక చీర అయ్యా అన్నాడు. ఇవ్వకుండా సమాధానం, గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పారనుకోండి, ఏంటి ఉపయోగం? అప్పుడు ఏమవుతుందో తెలుసా? వాడుకున్న ఉన్నత స్థితి, మేలు చేసే స్థితి, ఆస్తి, డబ్బు, తిండి కూడా మేలు చేయకపోతే, కనికరము చూపకపోతే ఏమవుతుంది? కనికరము చూపనివాడు చూడండి, చివరగా లోకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం చివరగా చూడండి, ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఏడుస్తాడో చూడండి. వాడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా. ఎవరు అడుగుతుంది? ధనవంతుడు అడుగుతుంది. ఎవరు? ధనవంతుడు. ఎవరిని? అబ్రహాము గారి నీతిమంతులకు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో. ఎవడంటున్నాడు? ధనవంతుడు. ఎక్కడ? ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయి, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి. ఎప్పుడు అడుగుతున్నాడు? ఎప్పుడు కనికరం చూపించాలంటే ఈయనకి? పాతాళములో వేదన పడుతూ, బాధపడుతూ, దుఃఖిస్తూ, చిటికిన వేలు కొన నీటిలో ముంచి నాలుకను చల్లాచెట్టుకు పంపు, ఇక్కడ నీటి చుక్క కూడా లేదు అని వేదన పడుచు అడుగుతున్నాడు. కనికరపడు అన్నాడు. భూమి మీద నీకు ఎంత ఆస్తి ఉంది? భూమి మీద ఎన్ని బట్టలు ఉన్నాయి? ఓదా రంగు బట్టలు, సన్నపు నార బట్టలు, ఎన్ని రకాల ఫ్రూట్స్, ఎన్ని రకాల మరి బిర్యానీలు, తిండి, అబ్బాబా ఎంత ఉందా నీకు? ఇవన్నిటిని నీవు ఉండి కూడా ఏం చేయలేదు? నువ్వు కనికరము చూపలేదు. ఇప్పుడు నువ్వేమడుగుతున్నావు? కనికరం చూపించు. నీ దగ్గరే, నీ ఊళ్ళోనే ఒక పేదవాడు లాజరు ఉన్నాడే, బట్టలు లేక, కురుపులతో, తిండి లేక, బట్టలు లేక, ఆ పెంట మీద పడే, నీవు పడేసిన తినేసినవన్నీ ఆ పెంట మీద పడే తింటున్నాడే. అప్పుడు నువ్వేం చేయలేదు? కనికరం చూపలేదు. ఇప్పుడు ఏమడుగుతున్నావు? తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరు చూపు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు. ఆయన ఎంత కఠినాత్ముడు చూడండి దేవుడు. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు. ఈయన ఏమంటున్నాడు? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నా యందు కనికరపడు నాయన అంటున్నాడు. లేదు, కనికరము లేని తీర్పు. ఇంకా నీకు తీర్పు ఉండదు. అక్కడ ఎందుకో ధనవంతుడికి అబ్రహాము గారు, నాయన నేను మీ దగ్గర రానంటున్నాడంటే, బ్రతుకున్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన ఒక సంగతి ఉంది. కనికరము చూపని వాడికి కనికరము లేని తీర్పు ఉంది నాయన. వాడికి తీర్పు ఇంకా జాలి చూపించదు, దయ చూపించదు, కరుణ చూపించదు, సానుభూతి ఉండదు, కనికరము చూపించదు. కనుక ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. కనికరము గలవారు, నేను ముగిస్తున్నాను, కనికరము గలవారు కనికరము పొందుతారు. అందుకన్నాడు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. కనికరము చూపని వారు కనికరము లేని తీర్పు. కొంతమంది జీవితాలు మనం చూసాం. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటుంది, మనలో కోరుకుంటుంది, మనలో ఆయన ఇష్టపడుతుంది కనికరం. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతుంది. కనుక ప్రియమైన దేవుని వల్లరా, క్రైస్తవులుగా మనకు చాలా గుణాలు కలిగి ఉండాలి. ఆ గుణాలలో కనికరం అనే గుణం మీకు చెప్తున్నాను. ఇది ఏమాత్రం లేకుండా మీరు ఎంత భక్తి, ప్రార్థన, విశ్వాసం చేసినా మీకు కనికరము చూపబడదు. కనికరము చూపిస్తే మీకు కూడా కనికరము చూపించబడదు, కనికరింపబడతారు. ఒకవేళ మీకు అవకాశం ఉండి, చేయగలిగి, ఉండి, తిండి అన్నీ ఉండి మీరు చూపలేదు, దేవుడు కూడా అంటున్నాడు మీకు కూడా కనికరము చూపబడదు. కానీ ఎక్కడికి వెళ్ళిపోతారు? తీర్పు ఉంది. ఏముంది? తీర్పు ఉంది. ఆ భయంకరమైన పరిస్థితిని, తీర్పును మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు అర్జెంటుగా కనికరము గలవారు ధన్యులు, వారు అది ఆ కనికరం పొందుకుందాం, ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.